నార్మల్గా మన మనిషికి నిమిషానికి 60 సార్లు 60 నుంచి 70 సార్లు మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ హార్ట్ బీట్ అంటాం దాన్ని. సో ఈ హార్ట్ బీట్ అనేది నార్మల్ ఉన్నప్పుడు ప్లస్ హార్ట్ పంపింగ్ అనేది, అంటే గుండె ఒక పంపింగ్ కెపాసిటీ, దాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మా సైంటిఫిక్ టర్మ్లో. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్గా 60% కంటే ఎక్కువ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60% కంటే ఎక్కువ ఉంటుందో అండ్ హార్ట్ రేట్ నార్మల్ ఉంటుందో అప్పుడు మనిషికి కావాల్సిన ఏదైనా డిమాండ్ కానీ, లైక్ రొటీన్గా పనిచేసే టప్పుడైనా కానీ, లేదంటే స్పోర్ట్స్కైనా కానీ, ఏ పని చేయడానికైనా కానీ ఏదైతే హార్ట్కి ఒక కెపాసిటీ ఉంటుందో అది సరిపోతుంది నార్మల్గా, అది నార్మల్ పర్సన్స్లో. అది ఈ హార్ట్ బీట్ ఒక పంపింగ్ నార్మల్ ఉన్నట్లయితే. సో ఎప్పుడైతే ఈ హార్ట్ పంపింగ్ అనేది, అది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అది లెస్ దాన్ 35% పడిపోతుందో, అంటే 50% కంటే తక్కువ అయిపోతుందో అప్పుడు ఈ హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అనేది బయటపడతా ఉంటుంది. సో అంటే ఈ హార్ట్ ఒక కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల మనిషి తన అవసరాలని తాను చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. లైక్ ఇంతకుముందు చేసే పనులు, లైక్ కొద్దిగా నడిచిన మెట్లెక్కిన ఆయాసం రావడము, లేకుంటే కాళ్ళ వాపులు రావడం, ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ కాళ్ళ వాపులు, 2 కాళ్ళకు వాపులు రావడం, పొట్ట ఒబ్బినట్టు ఉండడం, పడుకుంటే పడుకోలేకపోవడం, ఆయాసం రావడం. సో ఇవన్నీ వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్ అన్నట్టు. అసలు పని చేత కాకపోవడం, ఇంతకుముందు చాలా చురుగ్గా ఉండేటోడు సడన్గా చేతకపోవడం, ఇది టైర్డ్, చిన్న చిన్న పనులకి టైర్డ్ అయిపోవడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నదని హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ అని సిమ్టమ్స్ అని చెప్తాం. ఓకే.